హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొదటి గంట సేపు చాలా ముఖ్యమని అన్నారు కార్డియాలజిస్ట్ శివకుమార్. ఎంత జల్దిన దవాఖానకు తీసుకపోతే ప్రాణాలు కాపాడే అవకాశం అంత ఎక్కువ ఉంటుందని అన్నారు. దేశంలో దగ్గర 3 కోట్ల మంది గుండె సమస్యలతోని బాధపడుతున్నారని అన్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ హెల్త్ టాక్ కార్యక్రమం నిర్వహించింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో వాకర్స్ కు వివరించారు డాక్టర్ శివకుమార్. ఎవరికైనా పెయిన్ వచ్చిన తర్వాత అది హార్ట్ అటాక్ లాగా అనిపిస్తూ ఉంటే మాత్రం డిస్ప్రిన్ ట్యాబ్లెట్ అని ఉంటుంది, 325 mg సొల్యూబుల్ డిస్ప్రిన్. అది గుర్తుంచుకోండి. జనరల్ యాంట్రిక్ కోడెడ్ ఆస్పిరిన్ తీసుకుంటారు, అది అంత మంచిది కాదు, ఎందుకంటే అది యాక్ట్ చేసడానికి టైం పడుతుంది. సింపుల్ డిజాల్బుల్ డిస్ప్రిన్ అది వాటర్లో కలిపి తీసుకుంటే అది వండర్స్గా వర్క్ చేస్తుంది. సెకండ్లీ, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పర్సన్ని ఎక్కువ నడిపించకూడదు. ఆయన 4 అంతస్తులు మనం నడిపించి కింద తీసుకొచ్చి లేకపోతే ఇంకా కొంచెం ఎగ్జర్ట్ మాత్రం చేయించకూడదు. కుదిరితే వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి లేకపోతే కుర్చీలోనే లిఫ్ట్ చేసి కిందకి తీసుకురావాలి. పడుకోబెట్టాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, సో దట్ జనానికి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది. ఏ పెయిన్ ఉన్నాను, మేబీ ఫాల్స్ అలార్మ్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు అది హార్ట్ పెయిన్ ఉండకపోవచ్చు. కానీ అప్పటికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీ తీయించుకుంటే అవే హార్ట్ అటాక్ మాత్రం మనం